బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్ లోని బోరుబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్ లోని బోరుబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్ లోని బోరుబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్ లోని బోరుబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి. అయితే ఎమ్మెల్యే గోపీనాథ్ పై మహిళ చెప్పుతో దాడి చేసింది. అసలు ఎవరు ఆ మహిళ, ఎందుకు చెప్పుతో కొట్టడం జరిగింది? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఒక మహిళ చెప్పు విసిరారు. అయితే ఆ మహిళ ఎవరనేది ఇంతవరకు పోలీసులు కూడా గుర్తించలేదు. ఎందుకంటే గతంలో కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను చెప్పిన విధంగా అక్కడ ఉన్నటువంటి కొందరిని బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తూ రౌడీజం గుండాయిజం చేస్తూ బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా వార్తలు వచ్చాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేశారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు ఎవరు కూడా మాగంటి గోపీనాథ్ పై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే వాళ్ళపై పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పక్కన తన అనుచరుడు ఈ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్న సమయంలో తను మీసం మెలేస్తూ అక్కడ ప్రచారం నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగ్రహించిన మహిళ చెప్పు తీసుకొని వెనక సైడ్ నుంచి కూడా వేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కెమెరాల్లో కూడా ఆ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. సో ఇక ఆ మాగంటి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చాలా మందిని మహిళల్ని వేధించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సో అందుకే గత ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అటువంటి వ్యక్తిని మాగంటి గోపీనాథ్ పక్కన పెట్టుకొని ప్రచారం ఎలా నిర్వహిస్తారని చెప్పేసి ఆ మహిళ కూడా ఆగ్రహంతో చెప్పేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఏదైనప్పటికీ కూడా తొలిసారి ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ పై ఒక మహిళ చెప్పేసడం ఈ లోక్సభ ఎన్నికల్లో తొలిసారని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సైదులు.